హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. నేనైతే ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నామనేది మీకైతే చూపించబోతున్నాను. అసలు నేను హోలీ ఆడటమే ఫస్ట్ టైమ్. మెయిన్ థింగ్ ఏంటంటే అది ఫస్ట్ టైమ్ ఆడినా కానీ ఎట్లా ఆడినా, ఎట్లా ఆడుకున్నా అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళైతే ఇక్కడ చిన్న పిల్లలందరూ ఉన్నారు గదా! వీళ్ళైతే ఈ బెలూన్స్‌తో ఆడుతున్నారండి. అసలు వాటర్ పడుతున్నారు. అసలెందుకు పడుతున్నారు? ఏం జరుగుతుందని నాకస్సలు అర్థం కాలే. అంటే ఫస్ట్ టైమ్ గదా! నేను అట్లా లైవ్‌గా చూడడం గూడా ఫస్ట్ టైము. అదేదో పైప్‌లో బెలూన్స్ వచ్చాయి గదా! పైప్‌కి పెడుతున్నారు వాటర్ పైప్‌కి. అవన్నీ నిండి వాటరు అప్ బెలూన్స్ ఆటోమేటిక్‌గా కింద పడిపోతున్నాయండి. కొన్నైతే నిండిన తర్వాత పడిపోకపోయినా సరే చిన్న పాప కిందికి లాగేస్తుంది. అక్కడే చూడండి ఎట్లా కొట్టుకున్నారో, ఎట్లా ఆడుకుంటున్నారో. చానా అల్లరి పిల్లలండి వీళ్ళైతే. ఇక్కడ యెల్లో టీ షర్ట్ అబ్బాయి ఉన్నాడు గదా! చిన్న బాబు. వాడైతే చానా అల్లరి. మా ఫ్రెండ్ బాబు ఆ పిల్లోడు. రిక్కీ అనేసి క్యూట్ నేమ్ అండి. ఎంత క్యూట్ ఉంటాడో అంతే అల్లరి చేస్తాడు. వాడిని బాదాలనిపిస్తది గానీ, వాడే మనల్ని బాదుతాడు వాడినేమన్నా అంటే. ముద్దుగా అలుగుతాడు గూడా. అలాగే ఇంకో పాప ఉంది గదా! అమ్మాయి పేరు లక్కీ అండి. ఆ అమ్మాయి గూడా కొంచెం అల్లరి, సైలెంట్‌గానే ఉంటాది. తక్కువ అల్లరి, సైలెంట్ బాగా. ఇంకో అమ్మాయి ఉంది గదా! పింక్ టీ షర్ట్ అమ్మాయి. ఆ అమ్మాయి అయితే అమ్ములు. ఈ అమ్మాయి మేమందరం కలిసైతే చూసుంటారు ఆల్రెడీ. శ్రీశైలం అయితే వెళ్ళినాము. నెక్స్ట్ ఈ అబ్బాయి అయితే మోక్షిత్ రెడ్ టీ షర్ట్ అబ్బాయి కూడా కొంచెం ఆ అబ్బాయి అయితే కొంచెం బానే అల్లరి, అలానే సైలెంట్ గూడా అనిపిచ్చింది. మేమైతే హోలీ సెలబ్రేషన్ చూడండి ఎట్లా ఆడుకుంటున్నామో. ఫస్ట్ టైమ్ గదా మేము ఆడేది. అసలు నేనిట్లా కొట్టడా కానీ అదంతగా తగలకుంటుంది వాళ్ళకి. అంటే ఫస్ట్ టైమ్ గదా అని. బాగైతే ఎంజాయ్ అయితే చేసినా నేనైతే ఈ చిన్న పిల్లలతో అందరితో. వాళ్ళైతే నాకు కలర్స్ పూస్తుర్రు. నాకు పూస్తావా? నేను పూస్తా ఉండు అనేసి నేను పూస్తా ఉన్నాను. ఇంకా బాగా ఆడుకోవచ్చు. కాకపోతే అప్పటికి ఇంకా కొంచెం బాగా లేట్ అయింది. అది గాక ఇంకో ఫ్రెండ్ గూడా వస్తుందనేసైతే నేను త్వరగా ఎళ్ళిపోయాను. చిన్న వీడియో తీసేసి చూడండి ఇక్కడ వీళ్ళిద్దరికైతే అట్లా నీళ్ళు పోస్తున్నారు. బాగుంది. నాకు గూడా అట్లనే బకెట్‌తో నీళ్ళు పోసుకోవడం అట్లా అనిపిచ్చింది. చానా బాగుందండి. ఎంజాయ్ చేశా నేనైతే ఈ పిల్లలతో అయితే. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో వాళ్ళు హోలీ సెలబ్రేషన్స్ అయితే. మా చిన్ని ఫ్యామిలీతో ఈ చిన్ని సెలబ్రేషన్ అనుకోవచ్చు. అసలు ఈ కలర్స్ ఎందుకు ఇట్లా పూసుకుంటారవ్వా అనిపిచ్చింది. కాకపోతే మంచిగా అనిపిస్తది. అంటే మనం ఆడుతున్నప్పుడు ఆ ఫీలింగ్ మామూలుగా దూరం నుంచి ఎందుకట్లా పూసుకుంటున్నారనిపిస్తది. మనం బాగా లైవ్‌లో మనం పూసుకుంటూ ఎంజాయ్ జేయడం వేరు గదా! అబ్బా! నాకు నచ్చింది. చూడండి ఎట్లా నీళ్లు పోసుకుంటున్నారో వాళ్ళు. ఇంకొకటి ఈ కలర్స్ పూసుకునేటప్పుడు మెయిన్ ఏంటి అంటే జాగ్రత్తగుండండి. ఎందుకంటే కొంతమందికి ఈ ఈ కలర్స్ అనేవి కెమికల్‌తోనే గదా రెడీ అయ్యేది. అందుకోసం జాగ్రత్తగుండండి. ఏమన్నా ఇట్లాంటి హోలీ సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు బాడీకి కొంచెం ఆయిల్ అట్లా ఏమన్నా పూసుకొని అయితే సెలబ్రేషన్స్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మా డైలాగ్ వస్తది. మీరు వినేసేయండి. ఓకేనా? హోలీ 1, 2, 3 3, 2, 1.